అలిపిరి నుంచి తిరుమలకు నడచి వెళ్లే దారిలో ఉండే ఏడుకొండలోని చివరి కొండలోని మోకాళ్ల మండపం నుంచి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్ని మోకాళ్ల పర్వతం అంటారు. మోకాళ్ల మండపం నుంచి తిరుమలకు సుమారు 400 మెట్లు ఉండగా వాటిలో మొదటి 100 మెట్లు మామూలు మెట్ల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఈ మెట్లు ఉన్న పర్వతం నారాయణగిరి. నారాయణ గారిపై పాదం మోపడం మహాపాపం అని తలచి స్నేహి శంకరాచార్యుల వారు మోకాళ్లపై కొండ ఎక్కారు అని అంటారు. పాదం మోపకుండా మోకాళ్లపై నడిచే పవిత్రమైన నారాయణగిరి కాబట్టి మోకాళ్ల పర్వతం అని స్థల పురాణం. అన్ని మెట్లు 100 మెట్లు 11 మెట్లు కనీసం 3 మెట్లు మోకాళ్లతో నడచి ఆ పాత సాంప్రదాయాన్ని నేటికి భక్తులు తిరిగి పాటిస్తున్నారు. ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, తంజావూరు పాండ్యరాజులు, మదురై, విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కరచార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పురాణాలు చెబుతున్నాయి. మహర్షి భృగు పరీక్షలో భాగంగా మహావిష్ణువును కాలితో తన్నాడు. ఆ ఘటనతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టింది. భక్తులను రక్షించడానికి తన ప్రియ భార్యను వెతుక్కుంటూ మహావిష్ణువు భూలోకానికి వచ్చి శేషాచలంపై నివసించాడు. అప్పటి నుండి ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో వెలసాడు. ఒక మధుర ఘట్టం చోటు చేసుకుంది. పద్మావతి అనే రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. పద్మావతి అమ్మవారితో జరిగిన దివ్య వివాహం మహోత్సవంగా జరిగింది. ఆ వివాహానికి కుబేరుడు అప్పు ఇచ్చాడని, అందుకే భక్తులు సమర్పించే హుండీ కానుకలు ఆ అప్పు తీర్చడానికి ఉపయోగపడుతున్నాయని భక్తుల విశ్వాసం. తిరుమల ఆలయం ద్రావిడ శైలిలో అద్భుతంగా నిర్మించబడింది. గర్భగుడి అయిన ఆనంద నిలయంపై బంగారు గోపురం సూర్యకాంతిలో మెరిసిపోతుంది. గర్భగుడిలో సుమారు 8 అడుగుల ఎత్తులో ఉన్న స్వామివారి శిలామూర్తి శంఖచక్రాలతో రత్నాభరణాలతో అలంకరించబడుతుంది. ఆ మూర్తి స్వయంభువుగా వెలసింది విశ్వాసం.
ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవం సమయంలో తిరుమల మరింత ఉత్సాహంగా మారుతుంది. వాహన సేవలు, రథోత్సవం, వైకుంఠ ఏకాదశి కలిపి ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక మహోత్సవంగా మార్చేస్తాయి. లక్షలాది భక్తులు అలిపిరి మెట్లు ఎక్కుతూ గోవింద నామస్మరణతో శ్రీవారి దర్శనానికి చేరుకుంటారు. రోజుకు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం పొందుతున్నారు. అలా యుగయుగాలుగా తిరుమల క్షేత్రం భక్తి, విశ్వాసం, చరిత్ర, కళ, సంస్కృతి అన్నీ కలిసిన పవిత్ర ప్రదేశంగా నిలిచింది. శేషాచలం కొండలపై నిలిచిన ఆ దివ్య క్షేత్రం భక్తుల హృదయాల్లో నిత్యం వెలుగుతూ ఉంటుంది. తిరుమల శేషాచలం పర్వత శ్రేణిలో ఉన్న 7 కొండలు, సప్తగిరులు ఈ విధంగా ఉన్నాయి. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి ఈ 7 కొండలను కలిపి సప్తగిరులు అంటారు. ఇందులో వెంకటాద్రిపై భాగంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. తిరుమల సప్తగిరులు 7 కొండలు ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక పురాణ మహిమను కలిగి ఉన్నాయి.